మటన్ కర్రీ ఇలా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఈరోజు సండే మార్నింగ్ లేచి చూడగానే టేబుల్ మీద మటన్ ఉంది. సో లేట్ చేయకుండా మటన్ కర్రీ చేసేద్దామని స్టార్ట్ అయిపోయి. ఇంతకీ ఎవరు అని ఆలోచిస్తున్నారా? నేనండి, మీ ప్రియాని ఫ్రమ్ ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ అయితే మనకి తెలిసిందే, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు, ఇలాచి అండ్ చిన్న చెక్క, దాచిన చెక్క అయితే తీసుకొని ఫ్రై చేయాలి. చూస్తున్నారు కదా నేను ఎలా మిక్స్ చేస్తున్నానో. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చాప్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, మిర్చి ఉన్నాయి కదా. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా, చిన్న చిన్నగా చాప్ చేసుకుంటే ఈజీగా కుక్ అవుతుంది కర్రీ. అండ్ మటన్ కర్రీ చాలా టైం పడుతుంది మటన్ కుక్ అయ్యేదాకా, ఎందుకంటే మనం కుక్కర్లో కూడా పెట్టట్లేదు కదా. సో ఇట్స్ టేక్ మోర్ టైమ్ టు కుక్. అండ్ నేనైతే మిక్స్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. వన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత, అంటే కొంచెం కుక్ అయిన తర్వాత, మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం దీన్ని పచ్చివాసన పోయేదాకా మిక్స్ చేయాలి, లైక్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ మీరందరూ అనుకోవచ్చు నేను కర్రీస్లో ఎక్స్పర్ట్ని, అన్నీ కుక్ చేస్తున్నా అని. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం మటన్ కర్రీ వండడం అనమాట. ఇది వండినప్పుడు ఎలా టర్న్ అవుట్ అవుతుందో, పర్ఫెక్ట్గా చేయగలనా లేదా అని అయితే ఆలోచించాను. అప్పుడే నాకు బ్రెయిన్కి ఒక ఐడియా వచ్చింది, అమ్మ ఉండగా మనకేంటి అని. ఇంకా అమ్మని కనుక్కొని అసలు ఎలా ప్రిపేర్ చేస్తారు, ఏది ఫస్ట్ వేయాలి, నెక్స్ట్ ఏంటి అన్నీ కూడా అమ్మ దగ్గర నుంచి స్క్రిప్ట్ తీసుకొని అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఈలోపు మనకి ఇక్కడ అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయింది కదా. మనం చాప్ చేసుకొని రెడీగా పెట్టుకున్న టొమాటోస్ అండ్ మిర్చి కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను. సో ఇది కొంచెం కుక్ అయ్యేదాకా మనం క్లోజ్ చేసుకొని ఉంచుకుందాం. అండ్ ఈలోపు మనం ఏం చేయాలంటే మటన్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఏ నాన్ వెజ్ ఐటమ్నైనా, లైక్ చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఇవన్నీ కూడా మనం నాన్ వెజ్ ఐటమ్స్ కదా, క్లీన్ చాలా నీట్గా చేసుకోవాలి. లేకపోతే వండిన వేస్ట్ అనమాట, తినలేము, మనకి తెలుస్తుంది కదా. సో అందుకనే మనం ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా కానీ, లైక్ సాల్ట్తో కానీ, ప్రాన్స్ అయితే పసుపుతో అండ్ లెమన్తో ఇలా అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీనింగ్ ఈజ్ ద మెయిన్ పార్ట్ ఇన్ కర్రీ, నాన్ వెజ్ కర్రీస్కి వచ్చేసరికి. సో మటన్ అయితే క్లీన్గా నీట్గా వాష్ చేసిన తర్వాత తీసుకొని నేనైతే వేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, నాకు మటన్లో మూలుగ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత మనం మటన్ అయితే వేసుకోవాలి. సో మటన్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి దీన్ని 10 minutes కుక్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం కుక్కర్ యూస్ చేయకుండా ప్రిపేర్ చేస్తున్నాం కదా. సో అందుకని ఇది బాగా కుక్ అవుతుంది. సో నేను ఇక్కడైతే మొత్తం ఒకసారి మిక్స్ చేస్తున్నాను. అండ్ ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని కాసేపు లైక్ 10 minutes అలా వదిలేస్తే దీంట్లో వాటర్ రిలీజ్ అయ్యి ఇది బాగా కుక్ అవుతుంది అనమాట. నేను ఇంకా వాటర్ వేయకుండానే దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఒక 10 minutes బాగా కుక్ అవుతుంది. ఆఫ్టర్ 10 minutes ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను క్లియర్గా. అండ్ ఆఫ్టర్ 10 minutes చూస్తే ఇక్కడ చూడండి బాగా కుక్ అవుతుంది. పీసెస్ కానీ అవి బాగా కుక్ అవుతాయి. నేను వాటర్ వేయలేదు, అబ్జర్వ్ చేశారో లేదో. సో ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి నెక్స్ట్ ఇంకా కుక్ కావాలనుకుంటే ఒక 2-3 minutes అలాగే మూత పెట్టి కుక్ చేయండి. ఓకే కుక్ అయిపోయింది అని అనుకుంటే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అయితే మీరు వేసేయండి. లైక్ మీరు కుక్ కావాలి, ఇది ఇంకా కొంచెం కుక్ కావాలనుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా, తెలుస్తుంది కదా. సో మరలా క్లోజ్ చేసి ఒక 5 minutes 3 minutes అలా ఉంచి కుక్ చేయండి. ఎందుకంటే మటన్ కుక్ అవ్వడానికి టైం తీసుకుంటుంది, అది మనందరికీ తెలిసిందే. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే బాగా కుక్ అవుతుంది. కుక్ అవుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పసుపు వేసేసాను అండ్ దీన్ని మిక్స్ చేసుకొని
క్లోజ్ చేసిన తర్వాత చూడండి బాగా కుక్ అవుతుంది. అండ్ నేను అనదర్ సైడ్ అయితే రైస్ పెట్టేసాను, ఎందుకంటే మటన్ కర్రీ టైం టేకెన్ కదా. సో పక్కన అయితే రైస్ అయితే కుక్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మటన్ కుక్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే తీసుకున్నాను, ఎందుకంటే స్పైసీగా తింటాం మేము. మీ అందరికీ తెలిసింది, ఎందుకంటే బిఫోర్ కర్రీస్గా కుక్ చేసినప్పుడు కూడా చెప్పాము కొంచెం స్పైసీగా తింటామని. అండ్ వెదర్ కూడా కూల్గా ఉన్నప్పుడు స్పైసీగా తింటే చాలా బాగుంటుంది. అందుకని కారం అయితే ఎక్కువ వేస్తాను, ప్రిఫర్ చేస్తాను. సో వన్స్ కారం వేసి మిక్స్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే ఉంటుంది, కానీ ప్రిపేర్ అవ్వదు, ఎందుకంటే మటన్ కదా, కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను వాటర్ వేయలేదు, అలానే కుక్ చేస్తున్నా, ఎందుకంటే కారం వేసిన వెంటనే వాటర్ వేయకూడదు, అందుకని అయితే నేను వాటర్ వేయలా, అలానే కుక్ చేస్తున్నా. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా అయితే మిక్స్ చేసుకుంటున్నా, ఇలా మొత్తం కర్రీ అంతా అడుగంటకుండా అయితే నేను ఒకసారి మిక్స్ చేసుకుంటున్నా. ఈ ప్యాన్స్లో అయితే అడుగంటదు, నార్మల్గా వేరేవైతే అవుతుంది కానీ. సో ఇలా అయితే వెంటనే వాటర్ వేయకుండా ఇలాగే కుక్ చేయండి కాసేపు. నెక్స్ట్ ఇలా అయిన తర్వాత నేను కొంచెం వాటర్ అయితే తీసుకుంటున్నా, మొత్తం కవర్ అయ్యేలాగా వాటర్ అయితే తీసుకున్నా. ఫైనల్గా చూస్తున్నారు కదా, ఇలా అయితే వాటర్ తీసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని క్లోజ్ చేసేసుకోవడమే, కుక్ చేయడమే మనకి తెలుస్తుంది. వాటర్ వేసిన తర్వాత ఒకసారి అయితే టేస్ట్ చేయండి, లైక్ సాల్ట్ అవి టేస్ట్ మీకు తగ్గట్టు సరిపోయిందో లేదో అని. సో అప్పుడు టేస్ట్ చేయడం వల్ల మీకు తెలిస్తే ఒకవేళ సాల్ట్ అది సరిపోకపోతే కొంచెం వేసుకుందరు. కానీ మటన్ కర్రీలో ఫస్ట్ అయితే సాల్ట్ వేయకండి, సాల్ట్ వేస్తే పీస్ అనేది కుక్ అవ్వదు. సో అందుకని అయితే ఫస్ట్ అయితే వేయకండి. ఆఫ్టర్ వాటర్ వేసిన తర్వాత సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చేయండి. అండ్ ఇప్పుడైతే వాటర్ వేసిన తర్వాత నేను అమ్మ స్పెషల్గా ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ అయితే వేసాను. మీ అందరికీ డౌట్ రావచ్చు, అమ్మ వెళ్ళిపోయారు కదక్క ఎలా అని. సో అమ్మ వెళ్ళిపోయేటప్పుడు పౌడర్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి వెళ్ళారు మాకు, సో అది యూస్ చేస్తున్నాను అనమాట. సో కొంచెం 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ అయితే వేసాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, మనకి ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా, ధనియాల పౌడర్ ప్యాకెట్స్ అండ్ బ్లాక్ పెప్పర్ ప్యాకెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో నేనైతే ఆ పౌడర్ యూస్ చేశాను. ధనియాల పౌడర్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసాను. అండ్ ఇవన్నీ వేసి మిక్స్ చేసి క్లోజ్ చేసి ఉంచేసాను అనమాట. ఫైనల్లీ చూస్తున్నారు కదా, లిటరల్లీ ఇది ఎప్పుడు టర్న్ అవుట్ అయిందంటే ఒక 20 మినిట్స్ తర్వాత కర్రీ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. లిటరల్లీ మ్యారేజెస్లో భోజనాలకు వెళ్ళినప్పుడు మటన్ కర్రీ ఉంటుంది కదా, అచ్చం అలా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు ఎవరైనా మసాలా పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చికెన్ కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు మసాలా అయితే నేను సపరేట్గా ప్రిపేర్ చేశాను అప్పుడు, సో అక్కడ మీరు చూడొచ్చు. అండ్ మీకు వీలుంటే ట్రై చేయండి రెసిపీ, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. బాయ్.